హలో అండి. ఈ స్టోరీ చాలా బాగుంటుంది. చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకప్పుడు విజయనగరం దగ్గర ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవారు. రాము చాలా తెలివైన వారు. కానీ అతనికి ఒక చిన్న లోపం ఉంది. అతను పని చేయడం కంటే కలలు కనడమే ఇష్టపడతాడు. ఒకరోజు గ్రామానికి దగ్గరలో ఉన్న అడవిలో ఒక వృద్ధుడు కనిపించాడు. అతని పేరు సుబ్బయ్య. గ్రామస్తులు అతన్ని జ్ఞాని అని పిలిచేవారు. సుబ్బయ్య రామును చూసి, నువ్వు పెద్దవాడివి అవుతున్నావు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, కలలు కనడం మంచిదే, కానీ వాటి కోసం కష్టపడితేనే ఫలితం వస్తుంది అన్నాడు. రాము ఆ మాటలు మొదలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొద్ది రోజుల తర్వాత అతని కుటుంబం ఆర్థిక ఇబ్బందిలో పడిపోయింది. అప్పుడే రాముకు సుబ్బయ్య చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అతను ప్రతిరోజు తెల్లవారుజామున లేచి చదవడం మొదలుపెట్టాడు. వ్యవసాయంలో తండ్రికి సహాయం చేస్తూ రాత్రిళ్ళు చదువుకునేవారు. ఏళ్ళు తడబడి కష్టపడి చివరికి రాము పెద్ద పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. పట్టణానికి వెళ్ళి మంచి ఉద్యోగం సంపాదించాడు. గ్రామానికి తిరిగి వచ్చి ఒక పాఠశాలను నిరూపించాడు. పిల్లలకు ఉచితంగా విద్య అందించాడు. గ్రామస్తులు రామును గౌరవంగా చూసి, కలలు నిజమవుతాయి, కానీ కష్టపడి సాధించినప్పుడు మాత్రమే అని చెప్పుకున్నారు. ఈ కథలో నీతి ఏంటంటే, కలలు కనడం మొదటి అడుగు, కష్టపడడం విజయానికి మార్గం. అంతే కదా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.